హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం బీబీ జోడీ సీజన్ 2 ఈరోజు ఎలిమినేషన్ అయితే ఉంది కదా. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది అయితే తెలుసుకుందాము. సాటర్డే ఎపిసోడ్లో అయితే లీస్ట్ స్కోర్తో అయితే శ్రీజ అండ్ తేజు వాళ్ళ జోడీ, చైతు అండ్ శ్రీజ వాళ్ళ జోడీ అయితే లిస్ట్లో ఉన్నారు కదా. సో వీళ్ళు ఎవరితో పోటీ పడ్డారు అండ్ వీళ్ళు ఎలిమినేట్ అయ్యారా లేకుంటే వేరే వాళ్ళు ఎవరైనా ఎలిమినేట్ అయ్యారు అనేది అయితే తెలుసుకుందాము. వీళ్ళు ఎవరితో ఫేస్ ఆఫ్కి వెళ్ళారు అనేది అయితే తెలుసుకుందాము ఈ వీడియోలో. సో ఈరోజు జరిగిన ఎపిసోడ్లో వచ్చేసి, ఈరోజు సండే ఎపిసోడ్లో వచ్చేసి మనకి హైయెస్ట్ స్కోర్లో ఎవరు అంటే ఈరోజు ఈ వారం థీమ్ వచ్చేసి ఏంటంటే ఏంటి, మీరు ఈ వీక్ డైరెక్టర్స్ని రిప్రజెంట్ చేస్తూ డాన్సెస్ అయితే చేయాలి కదా. సో ఈ థీమ్లో వచ్చేసి ఎవరికి హైయెస్ట్ పాయింట్స్ వచ్చాయి అండ్ ఎవరు లీస్ట్లో ఉన్నారు సండే ఎపిసోడ్లో అనేది అయితే తెలుసుకుందాం అనమాట. సో హైయెస్ట్ పాయింట్స్తో అయితే మానస్ అండ్ సృష్టి వాళ్ళ జోడీ అయితే ఉన్నారు. వీళ్ళు సందీప్ రెడ్డి వంగ, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారిని అయితే రిప్రజెంట్ చేస్తూ డాన్స్ అయితే చేశారు. సో వీళ్ళకి జోడీస్ నుంచి అయితే జోడీస్ నుంచి 10, 30 అవుట్ ఆఫ్ 30 అయితే స్కోర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ జడ్జెస్ నుంచి 20 అండ్ 30 స్కోర్ అయితే చేస్తారు. సో 70 అవుట్ ఆఫ్ 70 అయితే వస్తుంది. మానస్ అండ్ సృష్టికి 100 అవుట్ ఆఫ్ 100 అయితే స్కోర్ చేస్తారనమాట మానస్ అండ్ సృష్టి వాళ్ళ జోడీ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వీళ్ళు ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంటారు. అండ్ సెకండ్ ప్లేస్లో ఎవరు ఉంటారు అని అంటే నేహ అండ్ విశ్వ అండ్ నేహ వాళ్ళ జోడీ అయితే సెకండ్ ప్లేస్లో ఉంటారు. వీళ్ళకి జోడీస్ ఇచ్చిన పాయింట్స్ వచ్చేసి 24 పాయింట్స్ అయితే జోడీస్ నుంచి వస్తాయి అండ్ జడ్జెస్ నుంచి 61 పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. అండ్ వీళ్ళ టోటల్ స్కోర్ వచ్చేసి 85 పాయింట్స్తో సెకండ్ ప్లేస్లో అయితే ఉంటారు. అండ్ థర్డ్ ప్లేస్లో వచ్చేసి భాను అండ్ ధనరాజ్ వాళ్ళ టీం అయితే జోడీ అయితే థర్డ్ ప్లేస్లో అయితే ఉంటుంది. అండ్ వీళ్ళకి జోడీస్ నుంచి అయితే 24 పాయింట్స్ వస్తాయి అండ్ జడ్జెస్ నుంచి 59 పాయింట్స్ అయితే వస్తాయి. సో వీళ్ళ టోటల్ స్కోర్ వచ్చేసి అవుట్ ఆఫ్ 100కి వీళ్ళ స్కోర్ 83 పాయింట్స్ అయితే వస్తాయి. వీళ్ళు వచ్చేసి థర్డ్ ప్లేస్లో అయితే ఉంటారు. అండ్ ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి ఎవరు ఉంటారు అంటే మణికంఠ అండ్ ప్రియాంక వాళ్ళ జోడీ అయితే ఫోర్త్ ప్లేస్లో ఉంటారనమాట. వీళ్ళ స్కోర్ వచ్చేసి మానస్ అండ్ ప్రియాంక వాళ్ళకి జోడీస్ నుంచి 20 పాయింట్స్ అయితే వస్తాయి అండ్ జడ్జెస్ నుంచి 48 పాయింట్స్ అయితే వస్తాయి. సో వీళ్ళ టోటల్ స్కోర్ వచ్చేసి 68 పాయింట్స్. సో వీళ్ళు అయితే లీస్ట్లో అయితే ఉంటారనమాట. అండ్ లాస్ట్ వీక్ మనకు వచ్చేసి జడ్జెస్ చాయిస్ కదా, జడ్జెస్ చాయిస్ ఆ వీక్ జరిగిన 100కి ఈ వీక్ జరిగిన 100కి టోటల్ 200కి అవుట్ ఆఫ్ 200కి ఈ 4 జోడీస్కి ఏ పాయింట్స్ ఉంటాయంటే ఫస్ట్ ప్లేస్లో అయితే మానస్ అండ్ సృష్టి వాళ్ళు అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. 189 అవుట్ ఆఫ్ 200కి 189 పాయింట్స్తో అయితే మానస్ అండ్ సృష్టి వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. అండ్ సెకండ్ ప్లేస్లో వచ్చేసి విశ్వ అండ్ నేహ వాళ్ళ జోడీ వచ్చేసి అవుట్ ఆఫ్ 200కి 170 పాయింట్స్తో సెకండ్ ప్లేస్లో అయితే ఉంటారు. అండ్ థర్డ్ ప్లేస్లో వచ్చేసి భాను అండ్ ధనరాజ్ వాళ్ళ టీం జోడీ వచ్చేసి థర్డ్ ప్లేస్లో అయితే ఉంటారు. 152 అవుట్ ఆఫ్ 200కి 152 పాయింట్స్తో థర్డ్ ప్లేస్లో అయితే ఉంటారు. అండ్ ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి మణికంఠ అండ్ ప్రియాంక వాళ్ళ జోడీ అయితే ఫోర్త్ ప్లేస్లో ఉంటారు. వీళ్ళకి వచ్చేసి 130 అవుట్ ఆఫ్ 200కి 130 పాయింట్స్ అయితే వస్తాయి. ఓకే 130 పాయింట్స్ అయితే వస్తాయి లాస్ట్ వీక్ది. అండ్ ఈ వీక్ అవుట్ ఆఫ్ 200కి 130 పాయింట్స్. సో లీస్ట్లో అయితే మణికంఠ అండ్ ప్రియాంక వాళ్ళ జోడీ అయితే ఉంటారు. సో ఫేస్ ఆఫ్కి వెళ్ళేది ఎవరు అంటే మణికంఠ అండ్ ప్రియాంక వాళ్ళ జోడీ అయితే ఫేస్ ఆఫ్కి అయితే వెళ్తారనమాట. సో అండ్ సాటర్డే ఎపిసోడ్లో లీస్ట్లో ఉన్న చైతు అండ్ శ్రీజ వాళ్ళ జోడీ అండ్ ఈ జోడీకి కానీ ఫేస్ ఆఫ్ అయితే జరగదు. అండ్ వీళ్ళే క్విట్ చేస్తారనమాట. అంటే చైతు వాళ్ళు క్విట్ చేసేస్తారు. మేము అంటే కీర్తి వెళ్ళిపోయిన తర్వాత మేము టూ షోస్ అయితే చేసాము, 2 వీక్స్ అయితే చేసాము. కానీ నాకు వర్క్ రావడంతో మేము క్విట్ చేసేస్తున్నాము అని చైతు వాళ్ళు చెప్పేసి వాళ్ళంతటా వాళ్ళే క్విట్ అయిపోయారు. సో ఫేస్ ఆఫ్ ఏం జరగదు. అండ్ ఎలిమినేట్ అయిన జోడీ ఎవరు అంటే చైతు అండ్ శ్రీజ వాళ్ళ జోడీ అయితే ఎలిమినేట్ అయ్యారు. సో ఈరోజు ఎపిసోడ్లో ఎలిమినేట్ అయింది శ్రీజ అండ్ చైతు వాళ్ళ జోడీ అయితే ఎలిమినేట్ అయ్యారు. ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.